హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి మోటోబ్లాగ్ రైడర్ పర్దన్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సార్ రైట్ నో అయితే ఉక్షిలో ఉన్నాం. ఇక్కడ నుంచి లేక్ స్టార్ట్ అవుతాం. ఒక 47 కిలోమీటర్స్ ఉంది, ఒక 1 అవర్ జర్నీ అంతే. సో ఇంక వెళ్ళాక బైక్ రెంటల్స్ ఒకటి, పర్మిట్స్ ఒకటి అన్ని తీసుకొని ఏ పొద్దున ఏ ప్లేసెస్కి వెళ్ళాలనేది మొత్తం ఫిక్స్ అయ్యి స్టార్ట్ అవుతాం అనమాట. సో అందట్టు ఇక్కడ మా రూమ్లో మంచి వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఎక్కారు మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మా రూమ్ నుంచి ఉన్న వ్యూ. సో అదంతా ఇండస్ రివర్ అనమాట. మొత్తం అది ఇండస్ రివర్ మొత్తం. ఇది come back to the motovlog view. You guys watching the view from the ice of Pardu Shetty. So right now అయితే మనం ఇంకా లేక్ స్టార్ట్ అయిపోయాం. లేక్ ఇక్కడ నుంచి 47 కిలోమీటర్స్ చూపిస్తుంది మనకి. సో నిన్నైతే నాకు బ్లడ్ క్లాట్ అయినట్టుంది లైట్గా, ముక్కులో ఎండిపోయింది. ముక్కు క్లీన్ చేసుకుంటే బ్లడ్ ఎండిపోయిన బ్లడ్ వచ్చింది ఇవాళ. నాకు ఎండిపోయింది అమ్మ జీవితం ఏంద్రా ఇది అనుకున్నా. కానీ మనకు అలవాటు లేదు కాబట్టి అంతే జరుగుద్ది. బాడీ అలవాటు పడేంత వరకు తప్పదు. ఫుడ్ కూడా ఎవరు హెవీగా తినకూడదబ్బా, నాకు ఒకటి అర్థమైపోయింది. హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ ఎంత తక్కువగా వీలైతే అంత తక్కువ తినాల్సిందే. చాలా అంటే చాలా లైట్గా తినాలి. సో మన పక్కన ఉన్నది ఇండస్ రివర్ అన్నమాట. ఇది సింధు నది. అది సింధు నది. బ్రిటిషర్స్ దానికి అది పలకడం రాక దాన్ని ఇండస్ రివర్ అనేవాళ్ళు. దాన్ని ఇండస్ నది అంటారు. సింధు నది. బ్రిటిషర్స్ దాన్ని పలకడం రాక ఇండస్ రివర్ అనేవాళ్ళు. అలా దాని పేరు ఇండస్ రివర్గా మారిపోయింది. అసలు పేరు అయితే సింధు నది. అసలు చూడండి ఎంత ఫ్లాట్గా ఉందా. కానీ బండి చూడండి 46, 5వ గేర్, మళ్ళీ 4th గేర్లో 49 వెళ్తుంది. కార్తుంగ్లో 83, కార్గిల్ 268, లేక్ 44 కిలోమీటర్స్. మనకి లే నుంచి కార్తుంగ్లో జస్ట్ 18 కిలోమీటర్స్, 18 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఇందాక ఆ మ్యాప్స్ చెక్ చేశాను. ఎవరైనా ఉప్షీలో ఆగేటలో అయితే గుర్తుంచుకోండి, మీకు అక్కడ జియో సిగ్నల్ రాదు, ఎయిర్టెల్ వస్తుంది. కానీ లదాఖ్ ఎప్పుడైతే మీరు లదాఖ్ రీజియన్లోకి ఎప్పుడైతే మీరు అడుగు పెడతారో ఇంకా ప్రీపెయిడ్ సిగ్నల్స్ ఏమి ఉండవు. లైక్ సర్చ్ ఎప్పుడైతే ఎంటర్ అవుతారో మీరు, ఇంక అక్కడి నుంచి మీకు పోస్ట్ పెయిడ్ సిగ్నల్స్ అనమాట మొత్తం. బిఎస్ఎన్ఎల్ అయితే మీకు ప్రతి చోట దొరుకుతుంది సిగ్నల్. ఎయిర్టెల్ అయితే సమ్ ప్లేసెస్లో ఉంటుంది. ఇప్పుడు మేము ఉన్న రైట్ నిన్న నైట్ స్టే చేస్తాం కదా ఉప్షి, అక్కడైతే ఎయిర్టెల్ ఉంది కానీ జియో లేదు. నిన్న నాకు అప్పుడు అనిపించింది, అబ్బా ఎయిర్టెల్ కూడా పోస్ట్ పెయిడ్ పెట్టుకుంటే బాగుండే కదా అనిపించింది. అనవసరంగా పెట్టుకోవాలి. వాళ్ళు ఇప్పుడు పెట్టుకుందాం అంటే ఓటీపీ కావాలి, దానికి ప్రీపెయిడ్ సిగ్నల్సే ఉండిస్తావు. వెల్కమ్ టు ద మిలిటరీ స్టేషన్. ట్రైనింగ్ స్టేషన్ అట్టుంది ఇది. మంచు పడింగ్, చలి పుట్టింగ్, ఒళ్ళు వణికింగ్స్, ఎంజాయ్ ప్యాండగో. సో మెట్లు అట్లా ఎక్కి ఇలా దిగాలి. ఎక్కంగానే అసలు భలే దుమ్ము వస్తుంది. మెట్లు అలా ఎక్కి ఇలా దిగంగానే భలే దమ్ము వస్తుందబ్బా. మన ముందున్నాయన్నీ ఆర్మీ వెహికల్స్ అనమాట. డిఫెన్స్ వాళ్ళవి వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఉప్షి దాటిన తర్వాత చాలా వరకు మిలిటరీ బేసెస్ ఉంటాయి. మీకు మిలిటరీ బేసుల దగ్గర మాత్రం ఎప్పుడైనా సరే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కానీ ఏం చేయకండి. కొన్ని చోట్ల అంటే పర్మిట్స్ ఉంటాయి, కొన్ని పర్మిట్స్ వరకు చేసుకోవచ్చు. దాన్ని దాటి మాత్రం చేయకూడదు. డ్రోన్ షాట్స్ అయితే అసలు చేయకూడదు మీరు. ఎందుకంటే అది మన సెక్యూరిటీని మనమే బ్రీచ్ చేసినట్టుండిద్ది, ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని. సో సమ్ ఆర్మీ వెహికల్స్ కూడా మీకు ఎట్లా అంటే, మనకి స్టేట్ ఆర్మీ వెహికల్ నెంబరింగ్స్ ఉంటాయి కదా, వెహికల్ నెంబర్స్. ఆంధ్ర వాళ్ళకి ఏపీ, తెలంగాణ వాళ్ళకి టీఎస్, ఇప్పుడు లదాఖ్ వాళ్ళకి వెళ్ళి అలా ఉంటాయి కదా.
ఇట్లా ఆర్మీ వెహికల్స్కి ఏంటంటే అట్లా ఉండవు, వేరే అనమాట. ఇప్పుడు బెటాలియన్ ఉంటుంది కదా, 19th బెటాలియన్ 18th బెటాలియన్ అని. సో అలా 18 నెంబర్ బెటాలియన్ నెంబర్తో స్టార్ట్ అవుతాయి నెంబరింగ్ వాళ్ళది. వాళ్ళ వెహికల్స్ అసలు ఎక్కడ ఆపడానికి లేదు తెలుసా, ఏ టోల్ దగ్గర కూడా ఆపడానికి లేదు, ఎక్కడగా ఆపడానికి లేదు. ఇండియాలో ఎక్కడైనా సరే వెళ్ళిపోవచ్చు వాళ్ళు. సో వ్యూ చూసారు అంత బాగుందో. వాట్ ఏ వ్యూ. ఆహా, చూస్తుంటే కళ్ళకి ఎంత ఆనందంగా ఉందో నాకైతే. ఇక్కడ ఈ లదాఖ్ సైడ్ ఎక్కువ టిబెటన్ కల్చర్ బాగా ఫాలో అవుతారబ్బా. టిబెటన్ కల్చర్ బాగా ఫాలో అవుతున్నారు. సో ఇంతకుముందు లదాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్తో కలిసి ఉండేది. మళ్ళీ 2017 మరి ఎప్పుడు కరెక్ట్గా ఐడియా లేదు. ఇందాక శివ చెప్పాడు ది యూనియన్ టెరిటరీ కింద ఫామ్ అయిందంట, సపరేట్ స్టేట్గా వచ్చి. సో ఇప్పుడు ఏంటంటే లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీ, సపరేట్ స్టేట్. మనకి గోవా ఎట్లాగో అట్లా లదాఖ్. వీళ్ళిద్దరు రాలేదండి ఇంకా. హౌసెస్ కూడా సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి ఇక్కడ. చెప్పా కదా ఇక్కడ అంతా ఎక్కువ టిబెటన్ స్టైలే ఉంటాయి ఏమున్నా. హౌసెస్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ ఉన్న టిబెటన్ కల్చర్ తగ్గట్టుగానే ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఏవేవో స్తూపాలు లాగా ఉన్నాయి, అర్థం కావట్లేదు వాటిని ఏమంటారు నాకు తెలియదు. నేనైతే స్తూపాస్ అంటున్నాను మామూలుగా. మీకు ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి, చూపిస్తాను నేను మీకు. కొన్ని చోట్లలో ఉంటున్నాయి స్తూపాస్ లాగా ఉంటున్నాయి ఇవి. వాటిని ఏమంటారు అయితే నాకైతే తెలియదు, కానీ నేనైతే స్తూపాస్ అంటున్నాను. మరి వాటిని ఏమంటారో నాకు తెలియదు. మీకు ఏం తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అయితే కడుతున్నారు బుద్ధిస్ట్ మానిస్ట్రీ. సో అది మానిస్ట్రీ అనమాట. ఇది ప్యాలెస్, షే ప్యాలెస్. నితిన్ పెద్ద పులిహార రాజా, నితిన్ పెద్ద పులిహార రాజా. దీనికి కూడానా? చెప్తాడు వినండి హిస్టరీ. ఇది ప్యాలెస్ బ్రో, షే ప్యాలెస్. ఓహో అయిపోయింది ఛార్జింగ్. ఈ షే ప్యాలెస్ అంట. ఇది షే ప్యాలెస్, ఇది వచ్చి షే ప్యాలెస్. అండ్ ఇది వచ్చి బుద్ధిస్ట్ మానిస్ట్రీ. కొత్తగా కడుతున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. అంటే ఓపెన్ చేసినట్టున్నారు కానీ పెయింట్ వర్క్స్ ఉన్నట్టున్నాయి, పెయింట్ వర్క్స్ చేస్తున్నారు. ఏమైంది? బుద్ధిస్ట్ మానిస్ట్రీస్. సో ఇది కొత్త మానిస్ట్రీ కడుతున్నారు. ఇదే మనకి రోడ్స్లో ఖర్చు మీద ఎక్కువ దూరం లేనట్టు అనిపిస్తుంది, కానీ మనం వెళ్ళాం. 1 కిలోమీటర్ వెళ్తేనే మనకి 2-3 కిలోమీటర్స్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆ ఖర్చు వల్ల మనకు అలా అనిపిస్తుంది. నేను అదే ఫేస్ చేసా. ఏంద్రా బాబు 13 కిలోమీటర్లు అన్నాడు, తర్వాత మళ్ళీ 12 వచ్చింది, ఇంత దూరం నడిపినా అని. ఆ కర్వ్స్, ఆ రోడ్డు యొక్క కర్వ్స్ వాటి మీద మనకు అర్థం కావట్లా. కర్వ్స్ ఎక్కువ పడేసరికి మనకి రోడ్లు ఎక్కువ దూరం అనిపిస్తున్నాయి. 1 కిలోమీటర్కే 5-6 కరువులు దాకా వస్తున్నాయి మాకు ఇక్కడ. మీకు లదాఖ్లో కూడా పెట్రోల్ బంక్స్, మీకు మనాలి నుంచి వచ్చేటప్పుడు చెప్పాం కదా కీలాంగ్ తర్వాత ఏం దొరకని,
సో కీలాంగ్ నుంచి ఉప్షి దాకా మీకు ఎక్కడా దొరకదు. ఉప్షి దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది, మిలిటరీ బేస్ వస్తుంది. మిలిటరీ బేస్ దాటి కార్ అని ఒక ఊరు వస్తుంది. అక్కడి నుంచి మీకు ఇంకా పెట్రోల్ బంక్ స్టార్ట్ అవుతాయి. కార్ అనే ప్లేస్ దగ్గర మీకు పెట్రోల్ బంక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇంకా వెల్కమ్ టు లే, యూనియన్ టెరిటరీ, లదాఖ్. ఫైనల్లీ ఒక్క 2 కిలోమీటర్స్ వెళ్తే లే వచ్చేస్తుంది మనకి. నేను అన్ని గోప్రోలోనే రికార్డ్ చేస్తున్నాను. వాటిని ఫ్రేమ్స్ నేను డౌన్లోడ్ చేసుకుందాం అని చెప్పి నేను చూస్తున్నా. సో ఇంకైతే ఇక్కడి నుంచి వెళ్దాము. వాసుకి ఎంజాయ్. హౌసెస్, లే హౌసెస్ అవన్నీ. హౌస్ ఆఫ్ లే. లాస్ట్ లే వచ్చేసాం. సో ఇవన్నీ సోలార్ లైట్స్. మార్నింగ్ ఫుల్ ఛార్జ్ అయిపోయి ఈవినింగ్కి నీకు మొత్తం లైట్స్ వస్తాయి, బ్యాటరీ లైట్స్ అనమాట మొత్తం. సో వీళ్ళకి పవర్ రాదు కదా మరి ఎక్కడి నుంచి, మరి ఏం చేస్తారు, తప్పదు, ఇలాంటివి చేయాలి వీళ్ళు. చాలా వరకు బుల్లెట్సే తీస్తున్నారు అబ్బా లోకల్ వాళ్ళు. ఈ రీజియన్స్లో చాలా వరకు నేను బుల్లెట్సే చూసి ఇప్పుడు దాకా. ఇక్కడ మన తెలుగు వాళ్ళే అవలాక్ హోమ్ స్టేస్ అని చెప్పి ఒకటి ఉంది. సో దానికోసం వెళ్తున్నాం. మన ఆంధ్ర వాళ్ళది అనమాట అవలాక్ హోమ్ స్టేస్. రూట్ చెప్పింది ఇందాక, అక్కడ శివాబ్రో అడిగాడు, రూట్ చెప్పింది, వెతుకుతా ఉన్నాం, మెల్లగా వెళ్తున్నాం. అవలాక్ హోమ్ స్టేస్. ఓహో, ఎవరితో మాట్లాడినట్టు మరి, అవలాక్ మరి ఏదో తెలియదు. ట్రావెలర్స్ హౌస్ ఏనా? సో వేరేదేదో వెతికారు, అవలాక్ అయితే మాకు కనబడలేదు. సో ఇంకా ఏదైతే అయిందని వెతికారు. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, ఇప్పుడే టైం 3 అవుతుంది.